గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, సంక్రాంతి కానుకగా అలానే వెంకటేష్ గారికి చాలా ప్రెస్టీజియస్ తో కూడిన సినిమా సైంధవ్ మూవీ, అంటే 75వ సినిమాగా మన ముందుకు వచ్చింది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిలే చాలా క్యాచీగా ఉండేది. మహాభారతంలో ఒక నెగిటివ్ క్యారెక్టర్గా సైంధవ్ ఉంటుంది, అదే టైటిల్తో వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ జస్టిఫికేషన్ కోసం ఏం చెప్తారు? టైటిల్ జస్టిఫికేషన్ యాక్టర్ కూడా సైంధవుడు అనేటువంటి వాడికి అర్థం ఏంటంటే నిరోధించేవాడు. ఓకే. ఆ మహాభారతంలో ఆ సైంధవుడు క్యారెక్టర్ ఏంటంటే ఆ పద్మవ్యూహం పన్నిన సమయంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగిన వాడు అర్జునుడు ఒక్కటే. అర్జున్ని దూరంగా తీసుకెళ్తారు, వేరే యుద్ధానికి పంపిస్తారు. అప్పుడు లోపల పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎంటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మిగిలిన నలుగురు పాండవులు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ నలుగురు లోపలికి వెళ్లకుండా నిరోధించినటువంటి వాడు. వాడికి ఒకరోజు వరం ఉంది, వాళ్ళని నలుగురిని ఆపగలిగినటువంటి శివుడు ఇచ్చినటువంటి వరం. ఆ వర ప్రభావంతో ఆపుతాడు, వాడు సైంధవుడు. ఓకే. అంటే నిరోధించేవాడు అనేటువంటిది సెన్స్ అనమాట, నెగిటివ్ క్యారెక్టర్. మనకు కూడా వీడేవాడు ప్రధానికి అడ్డం పడతాడు సైంధవుడిలాగా అనేటువంటిది ఒక న్యాచురల్గా ఉండేటువంటి ఒక వాడక పదం అనమాట. సో సినిమా చూసిన మీకు దీంట్లో ఏంటంటే దీంట్లో ఇతను సైంధవుడు ఎవరికి సైంధవుడు అంటే విరళ్ళ పలటి సైంధవుడు, అంటే వాళ్ళ పన్నాగాలని వాళ్ళ చిత్తులను ఎదుర్కొంటే వాళ్ళకి సైంధవుడు, ప్రేక్షకులకి జనాలకి అందులో క్యారెక్టర్లకి సైంధవుడు కాదు. దట్ ఈస్ ద టైటిల్ జస్టిఫికేషన్. కథ ఎలా ఉంది? కథ మామూలు కథ అంటే ఫార్ములా స్టోరీ. ఇంద్రప్రస్థం అనేటువంటి ఒక ఊరు, ఆ ఊరిని అది కూడా ఫిక్షనల్ టైటిల్ అనమాట. ఆ ఇంద్రప్రస్థం అనే ఊరిలో మాఫియా గ్యాంగిల్ చేసేటువంటి ఆగడాలను అడ్డుకునేటువంటి ఒక గతంలో ఒక గ్యాంగ్స్టర్ లాంటి వ్యక్తి అతను. కానీ అవన్నీ వదిలేసేసి పోర్టులో ఒక అన్లోడ్ చేసేటువంటి ట్రిప్పర్ అన్లోడ్ చేసేటువంటి క్రెయిన్ అన్లోడ్ చేసేటువంటి ఇదిగా ఉంటాడు అనమాట, డ్రైవర్గా. అతను గతానంతా మర్చిపోయి ఉంటాడు. తన చిన్న పాప, తన కూతురు, 5 ఏళ్ల కూతురు, తనే ప్రపంచం. ఆ పక్కింట్లో ఉండేటువంటి ఇంకొక అమ్మాయి, వీళ్ళకి చేదోడు బదుగా ఉంటుంది. ఆమె భర్తతో గొడవ వచ్చి వదిలేసినటువంటి అమ్మాయి, ఆవిడ హీరోయిన్ అనమాట. వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాడు కూతురే ప్రాణంగా, కూతురే ప్రపంచంగా బతుకుతున్నవాడు మరలా అనుకోని పరిస్థితుల్లో విలన్ గ్యాంగ్స్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. కానీ ఆ విలన్ గ్యాంగ్స్ కూడా పేరు అమ్మో సైకో. అతని పేరు సైంధవ్, అసలు పేరు సైకో. అమ్మో సైకో గడు వచ్చాడంటే పరుగులు పెడుతుంటారనమాట. అలాంటి చరిత్ర ఉంటున్నాడు. ఆ చరిత్ర ఏమిటనేది చెప్పలేదు ఇందులో. పార్ట్ 2లో చెప్తారేమో. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఆ పిల్లలు ఇచ్చారు కాబట్టి ఆ పార్ట్ 2లో అని చెప్తారు. అసలు గతంలో ఎందుకు అతని పేరు చెప్తేనే అంత హడలిపోయి అంటే బ్యాక్డ్రాప్ ఏముందనేటువంటి తర్వాత చెప్తారు. కానీ ఇప్పుడు దీంట్లోకి వచ్చేటప్పటికి ఈ పాపకు అనుకోకుండా ఒక చాలా పెద్ద జబ్బు చేస్తుంది. అది ఎవరు ఊహించినటువంటి ఒక ఇదనమాట. అది కూడాను స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనేటువంటి ఒక జబ్బు ఆ చిన్న పాపకి వస్తూనే అలా రారంటే అలా పరిగెత్తుకుంటూ వస్తూ అలా కుప్పకూలిపోద్ది. ఏంటని చూపిస్తే ఈ జబ్బు. అది ఈ జబ్బుల యొక్క ప్రత్యేకత ఏంటంటే 17 కోట్లు అవుతుంది. ఆ జబ్బులో ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ఖరీదు 17 కోట్లు. అంత రేర్ డిసీజ్, వెరీ రేర్ డిసీజ్. అలాంటి డిసీజ్ వస్తే ఆ పాపను కాపాడుకోవడం కోసం అతను చేసిన ప్రయత్నాలు ఏంటి? విలన్స్తో కాంప్రమైజ్ అయ్యాడా, లేకపోతే విలన్స్కి అగనెస్ట్గా వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, అక్కడ వీళ్ళు సృష్టిస్తున్న అరాచకాలని ఎలా ఆ పోర్ట్లో వచ్చినటువంటి స్మగ్ల్డ్ గూడ్స్ని నిరోధించడంలో కానీ, విలన్స్ ఆగడాలకు అడ్డుకట్టు వేయడంలో ఎలా ముందుకు అయ్యారా లేదా అనేది కథ. ఒక చైల్డ్ సెంటిమెంట్ విత్ యాక్షన్ అనేటువంటిది. సెంటిమెంట్ విత్ యాక్షన్, అందులో చైల్డ్ సెంటిమెంట్ విత్ యాక్షన్ అనేటువంటిది ఫార్ములానే. గతంలో చాలా సినిమాలు వచ్చినటువంటివి. చాలా ఈయన వెంకటేష్ గారు చేసినవి ఉన్నాయి, మిగతా చాలా హీరోలు లైనప్ చెప్తుంటేనే కాస్త విన్నా లైనప్ గానే అనిపిస్తుంది. లైన్ కాబట్టి కొత్త లైన్ అయితే ఏం కాదు, కొత్త ప్రజెంటేషన్. ఒక 2-3 వేరియేషన్స్ లో వెంకటేష్ గారిని మనం చూడొచ్చేమో మీరు చెబుతున్న దాని ప్రకారం. ఒకటి పక్కింటికి వచ్చేసారు కాబట్టి కూల్ గా కామన్ మ్యాన్ లాగా, అండ్ ఒక తండ్రిగా. అలానే కానీ గెటప్ పరంగా ఎక్కడ వేరియేషన్ లేదు. త్రూ అవుట్ ఒకటే ఫెరోషియస్ గెటప్ లోనే ఉంటాడు. ఆ ఇమోషన్స్ లో వేరియేషన్ ఉంటుంది. సో ఏం చెప్తారు ఆ పర్ఫార్మెన్స్ గురించి, ఆ వేరియేషన్స్ గురించి? ఇంకా పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అందులో ఇలాంటి క్యారెక్టర్ దొరికితే వెంకటేష్ లాంటి ఆర్టిస్ట్ని పట్టడం సాధ్యం కాదు. అంత గొప్ప పర్ఫార్మెన్స్. ఓకే, చాలా గొప్ప పర్ఫార్మెన్స్. యాక్టర్గా తను ఎంత విలక్షణ నటుడో మనం కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏదైనా దొరికింది అంటే ఆ క్యారెక్టర్ కోసం ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళేటువంటి యాక్టర్ వెంకటేష్. అందులో దీంట్లో కూడా చాలా బాగా యాక్షన్ విత్ సెంటిమెంట్ని ఫ్యూజ్ చేయటం అనేటువంటిది ఒక ఇది. దాని పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా, చాలా ఫిరియస్గా చేశాడు. అండ్ హీరోయిన్స్ కోసం ఏం చెప్తారు? వాళ్ళ నిడివి కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ గురించి కావచ్చు. శ్రద్ధా శ్రీనాథ్ ఒక అమ్మాయి హీరోయిన్, మను అనేటువంటి క్యారెక్టర్. ఆ అమ్మాయి భర్త ఈ గెటప్ సీను. ఓకే. అతనికి ఆ అమ్మాయికి చిన్న ఫ్లాష్ బ్యాక్, వాడు ఒక ఎదవ కావడంతో ఆ అమ్మాయి డైవర్స్ తీసుకుని ఉంటుంది, ఇలా పక్కింట్లో ఉంటుంది.
పక్కింట్లో వింటూ వీళ్ళకి చేదురు ముఖ్యంగా ఆ పిల్ల ఈ అమ్మాయి దగ్గర ఎక్కువగా చనువుగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కొంచెం పర్పస్ఫుల్ క్యారెక్టర్. ఆ వీటిలో హీరో కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి ఇద్దరితో చిన్న కెమిస్ట్రీ ఉండేటువంటి క్యారెక్టర్. ఓకే. గీట్లు పాడుకునేటువంటి లవ్ కాదు కానీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి మెచ్యూర్డ్ రిలేషన్షిప్లో ఉంటారనమాట. ఇంకొక హీరోయిన్ కి అంత ప్రాముఖ్యత లేదా? ఇంకో హీరోయిన్ అంటే హాస్పిటల్ డాక్టర్ క్యారెక్టర్. అది ఒక డాక్టర్ క్యారెక్టర్ వరకు పర్పస్ఫుల్ క్యారెక్టర్గా చేస్తారు. ఓకే. అంటే ఇందులో మనం బాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా చూడొచ్చు. నవాజుద్దీన్ సిద్దికీ గారు, ఆయన క్యారెక్టర్ ఎట్లా ఉంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? నవాజుద్దీన్ సిద్దికీ క్యారెక్టర్ని మనిషి అతను పర్సనాలిటీ కాదు, అక్కడ నడుపుతున్నటువంటి వ్యవహారంలో చాలా పెద్ద వ్యవహారం, చాలా పెద్ద గ్యాంగ్స్టరు చూపిస్తాం. అతని గెటప్, అతనికి ఒక సపరేట్గా ఒక ద్వీపంలో ఒక పెద్ద బంగ్లా, అతని సెటప్ అంతా చాలా భారీ స్థాయిలో ఉంటుంది. ఆ ఉండేటువంటి వ్యక్తి ఈ యువతల సరిపోడు పర్సనాలిటీ దృష్ట్యా. పర్ఫార్మెన్స్ దృష్ట్యా నవాజుద్దీన్ సిద్దికీ ఈజ్ వండర్ఫుల్ యాక్టర్, దెర్ ఇస్ నో డౌట్. అందువల్ల అతని మేనరిజమ్స్, అతనికి ట్రాన్స్లేట్ చెప్పడం ఇదంతా కూడాను కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంది. కాస్త రిలీవింగ్ పాయింట్ ఏదైనా ఉంటే సినిమాలో అతని ద్వారా, అతని క్యారెక్టర్ ద్వారా వచ్చినటువంటి ఫన్. ఓకే. వండర్ఫుల్ యాక్టర్. ఆయన మనం కొత్తగా చెప్పింది నవాజుద్దీన్ సిద్దికీ అంటే సెలబ్రిటీ యాక్టర్. నెక్స్ట్ ప్యాడింగ్ ఆర్టిస్టుల గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ నిడివి ఎలా ఉంది? వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ కూడా మిగతా క్యారెక్టర్స్ అన్నీ, జయప్రకాష్ ఏమో కస్టమ్స్ ఆఫీసర్గా చేశాడు. తర్వాత మన నితీష్ రుషి మిత్ర అనేటువంటి ఒక లోకల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేశాడు. మిత్ర అనేటువంటి ముఖేష్ రుషి తను మంచి క్యారెక్టర్ చేశాడు. జయప్రకాష్ కస్టమ్స్ ఆఫీసర్గా చేశాడు. మిగతా అంతా ఓకే. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్టింగ్ పరంగా ప్రత్యేకించి చెప్పాలంటే బేబీ సారా. ఆ సినిమాలో చైల్డ్ సెంటిమెంట్ అనేటువంటిది అతి ముఖ్యం కదా. చాలా చాలా ముద్దుగా ఉంది పిల్ల. నిజంగా ఆ చైల్డ్ సెంటిమెంట్, అలాంటి పిల్లల్ని పెట్టినప్పుడే ఆ చైల్డ్ సెంటిమెంట్ అనేది పండుతుంది. ఆ పిల్లలు ఆ క్యారెక్టర్లోని పాత్రలకే కాదు, మనకు కూడా చూసే ప్రేక్షకుడు కూడా ముద్దులకేలాగా ఉండాలి. చాలా పెట్టించారనంటే సక్సెస్ అయిన బేబీ సారా. నిజంగా ఆ పిల్ల నవ్వినా మనకి ఆనందం, ఏడిస్తే బాధ, అలాంటిది ఆ సెంటిమెంట్ బాగా పండింది. పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేసింది. అండ్ మనం ముఖ్యంగా చూడొచ్చు ఈ కథకి సంబంధించి, లేకపోతే డైరెక్షన్ దానికి సంబంధించి. అండ్ శైలేష్ కొలను గారు ఏం చెప్తారు? శైలేష్ కొలను తన ఫస్ట్ 2 సినిమాలతో హిట్ 2 తోటి చాలా మంచి డైరెక్టర్గా పేరు తీసుకున్నాడు. ఈ సినిమాలో కూడా చాలా చాలా స్టైలిష్ ప్రెజెంటేషన్, హాలీవుడ్ సినిమాల తాలూకు ఒక ఇది లాంటిది ప్రెజెంటేషన్ వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే కథలో రివీల్డ్ స్టోరీ ఫస్ట్ పార్ట్లోనే అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఆ జబ్బు గురించి చెప్పారో అప్పుడే అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఆ కథని రన్ చేయటం, అంత యాక్షన్ ప్యాక్డ్గా తీసుకెళ్ళటం అనేటువంటిది నిజంగా కత్తి మీద సాము బాగా చేశాడు తను. శైలేష్ కొలను డిడ్ వెరీ గుడ్ జాబ్. ముఖ్యంగా ఈ సినిమాల్లో మనము అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో లాగా 5 పాటలు 4 పాటలు ఊహించుకోలేము. బట్ స్టోరీకి తగ్గట్టుగా ఆ బీజిఎం కావచ్చు, పాటలు కావచ్చు రావాలి. మరి ముఖ్యంగా దానికి ఏం చెప్తారు బీజిఎం కి సంబంధించి? సంతోష్ నారాయణ మ్యూజిక్ చాలా బాగుంది. కొన్ని సాంగ్స్ ఫస్ట్ తన ఇంట్రడక్షన్ సాంగ్, వెంకటేష్ ఇంట్రడక్షన్ సాంగ్ అవి బాగున్నాయి. కాకపోతే బయట చెప్పుకొని పాడుకునేంత నెంబర్ సాంగ్స్ అయితే ఇంకా అవి. RR ఒకటి బాగా ఉంది, బీజం అది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓకే, మ్యూజికల్గా ఓకే. ఇదే ప్లస్ నారే మైనస్ టు ద మూవీ. అండ్ ముఖ్యంగా చూడండి సార్, మనము వెంకటేష్ గారిని ఈ టైప్ ఆఫ్ జానర్లో సినిమాలు, అప్పట్లో వచ్చిన గణేష్ కావచ్చు, అలా కొన్ని సినిమాలు మనం తీసుకుంటే, మరి ఈ సినిమాకి అదొక కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? నిజంగా వెంకటేష్ పర్ఫార్మెన్స్ హైలైట్ అమ్మా. బేబీ సారా పర్ఫార్మెన్స్ హైలైట్. పర్ఫార్మెన్స్ పరంగా మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా చాలా అద్భుతంగా చేశారు వెంకటేష్. నిజంగా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ వెంకటేష్. క్యారెక్టర్ కోసం తను ఎంత ఇదవుతాడు అనేటువంటి మనకు తెలిసిందే. సో పర్ఫార్మెన్స్లు వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్. ఇక ప్లస్లు మైనస్లు ఏంటి అంటే, ప్లస్ వెంకటేష్ పర్ఫార్మెన్స్, బేబీ సారా పర్ఫార్మెన్స్, గ్రాండియర్ ప్రజెంటేషన్, మేకింగ్ వాల్యూస్. కొత్త నిర్మాత వెంకట్ బోయినపల్లి. సో టెక్నికల్ వాల్యూస్ అన్ని మంచిగా ఉన్నాయి. నిర్మాత తన కెపాసిటీ మొత్తం ప్రజెంట్ చేయగలిగాడు. మేకింగ్ ఎందుకు చాలా లొకేషన్స్ కానీ, ఖర్చు కానీ, ఆ పోర్ట్లో షూటింగ్ కానీ, ఒక్కొక్క ఇల్లు కానీ అంతా చాలా హై లెవెల్ ప్రజెంటేషన్. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ లొకేషన్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాల. ఒక కొత్త నిర్మాత వెంకట్ బోయినపల్లి, ఒక కొత్త నిర్మాత ఇంత గట్స్ తోటి సినిమా చేయటం అనేటువంటిది, ఎందుకంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ చేయటం వేరు, తను చేయటం వేరు. చాలా బాగా చేశాడు. ప్రజెంటేషన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. టెక్నికల్ వాల్యూస్, కెమెరా పనితనం కానీ, టెక్నికల్గా హైప్ నాచ్ సినిమా. ఇక మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ చెప్పే విధానంలో శైలేష్ కొలను అంతకుముందు తీసిన సినిమాల్లో ఉన్నటువంటి ప్రజెంటేషన్ అయితే బాగుంది. నిజంగా చెప్పిన కథ, పాత కథని ఓల్డ్ వైన్ని తీసుకొచ్చి కొత్త గ్లాసులో చూపించడం అనేటువంటిది బాగానే చేయగలిగాడు. కానీ ఇంకొంచెం గ్రిప్పింగ్గా వెళ్ళాల్సినటువంటి స్టోరీ మధ్య మధ్యలో చిన్న డ్రాపింగ్ అనిపించింది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో. దీంట్లో
తర్వాత ఈ కొన్ని సీన్లు చూస్తుంటే ఇప్పుడు ఆ జబ్బే ఉంది, ఆ అమ్మాయికి వచ్చిన అరుదైన జబ్బు అది, స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేటువంటి ఆ జబ్బు. దానికి 17 కోట్ల రూపాయలు ఇంజక్షన్కి అవుతుంది అనేటువంటిది ఒక సైంటిఫిక్ అండ్ మెడికల్ రీజన్. చాలా అరుదైన జబ్బు, ఎక్కడో లక్షల్లో ఒకళ్ళకి వచ్చేటువంటి అరుదైన జబ్బు. కానీ దాన్ని తీసుకెళ్ళిపోయి ఫీవర్ హాస్పిటల్లో చిల్డ్రన్ వార్డు లాగా 300 మందికి ఆ జబ్బు వచ్చిందంట ఆ ఊర్లో. అక్కడ హాస్పిటల్లో ఏ బెడ్ మీద చూసినా పిల్లలు ఉంటారు. ఆ జబ్బు ఆ మందు కోసం అని చెప్పేసి తహతలాడటం, తన కూతురు కోసం మందు కోసం ప్రయత్నించినప్పుడు అంతమంది కోసం మందుని తీసుకురావటం కోసం ప్రయత్నించాడు. చివరికి ఏమైంది, ఆ పాప దక్కిందా, మిగతా వాళ్ళు బతికారా, ఏం జరిగిందని తెర మీద. కానీ అది ఎంత అసహజంగా ఉంది ఆ విషయం, చాలా అసహజంగా ఉంది. చిల్డ్రన్ వార్డ్ లాగా ఉంటుంది అది. చాలా నువ్వు చెప్పడమేమో జబ్బుని ఇంట్రడ్యూస్ చేసిందేమో ఆ చైల్డ్ సెంటిమెంట్ కోసం చేసేసి, మళ్ళీ తర్వాత సొసైటీ కోసం అని చెప్పేసి 300 మంది పిల్లలు అంటే ఇక గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఏమి ఉండదు. గగ్గోలు, ప్రపంచమే గగ్గోలు ఎత్తిపోద్ది 300 మంది పిల్లలకి. అలాంటి రేరు జబ్బు ఒకే ఊర్లో వచ్చిందంటే అదేమన్నా కోవిడా అందరికీ పాకటానికి కాదు కదా. మెడికల్ టర్మ్స్ మీద ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ పాయింట్స్ని ఎట్లా నెగ్లెక్ట్ చేస్తావు, ఎందుకు అంత భారం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఆ చైల్డ్ సెంటిమెంట్ అంతవరకు తీసుకోవచ్చు కదా. తర్వాత ఇక ఓవర్ వైలెన్స్ అంటే ఈ రోజుల్లో వైలెన్స్ అనేటువంటిది అనివార్యం అయిపోయింది. హింసే అహింసో పరమధర్మ అనేటువంటి దాంట్లో ఇప్పుడు హింసే పరమధర్మంగా మారిపోయినటువంటిగా ఉంది మన సినిమాల పద్ధతిలో. అయితే దీంట్లో కూడాను 3/4 ఆఫ్ ద ఫిల్మ్ యాక్షన్. బయటకు వచ్చి అంటే గన్ను కాల్చడం, కత్తితో పొడవటం, గన్ను కాల్చడం, కత్తి పొడవటం, కాల్చడం, ఇది తప్పితే మరొకటి లేదు సినిమా మొత్తం త్రూ అవుట్. ఇది చూపించినప్పుడు నీలాంటి డైరెక్ట్ ఈ ఫార్ములా దీంట్లోంచి బయటకు వచ్చి కొంత కొత్తదనాన్ని చెప్తున్నటువంటి దర్శకులైనా కొంత ఆ ఫార్ములాని రెస్పెక్ట్ చేస్తూనే యూ మస్ట్ కమ్అట్ విత్ సమ్ ఫ్రెష్ థాట్స్. అరే బాబు, ఇక పోలీసు వ్యవస్థ లేదు. దాదాపు కొన్ని వేల సార్లు పిస్టల్ పేలు ఉంటుంది సినిమాలో, వేల సార్లు పిస్టల్ పేలు ఉంటుంది. అంటే 1000 మంది చచ్చిపోయారండి అసలు. ఒక్కొక్క ఫ్రేమ్ లో వందల మంది పిట్టలు రాలిపోతున్నారు. 1000 సార్లు పిస్టల్ కాలుతుంది, 100 సార్లు పీకలు కోసేస్తుంది. ఎంత డ్యూరేషన్ ఎంత ముందు 2.5 hours ఏదో ఉంది. 2.5 hours లోనే 1000 సార్లు పిస్టల్ కనిపించినప్పుడు పిస్టల్ కాల్చడం, కత్తులతో దారుణంగా పడటం. అది కాదు ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం. హింసని నీకు యాక్షన్ సినిమా అనగానే పిట్టలను కాల్చినట్టు కాల్చడం, ఇక పోలీసు వ్యవస్థ లేదు, ఇక సమాజం లేదు. ఇన్ని జరిగితే వాడు 100 పిస్టల్ వాళ్ళు కాలుస్తారు, హీరో కాలుస్తుంటాడు. హీరోకి ఏమో ఎంట్రిక కూడా ఊడదు. ఇక్కడ మాత్రం పిట్టలు రాలిపోయినట్టు పారిపోతూ ఉంటారు. వాటి మీద ఎలా యాక్షన్ ఉండదు. మామూలుగా మనకి పొద్దున్నేసి పేపర్ చూసామనుకో, సనత్ నగర్లో కత్తిపోట్ల సంఘటన అని పేపర్లో చూస్తాం. వెంటనే దాని మీద అవి టీవీలు కానీ, ఛానల్స్ కానీ, పోలీసులు కానీ పోయి పెద్ద హంగామా అవుతుంది. మరి ఊరు మొత్తాన్ని తగలబెడుతున్నా కూడా పోలీసు వ్యవస్థ అనేది కనిపిస్తుంది సినిమా మొత్తంలో. ఒక పోలీసు కనిపిస్తే పోలీసు అనే మాట లేదు. ఇలాంటి అసహజత్వం అనేటువంటి దాన్ని మాత్రం దూరం పెట్టుకోవాల్సి ఇతను కూడా కాదు. ఇది శైలేష్ కొలన విషయంలోనే కాదు, ప్రతి డైరెక్టర్ కథలు రాసుకుంటూ మరీ ఇంత నేల విడిచి స్వాము చేయటం అనేటువంటిది కరెక్ట్. సహజత్వం అనేటువంటిది దానికి మరీ వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. స్కై టు ద ఎర్త్ అనేకి ఉన్నటువంటి వ్యత్యాసం చూపిస్తున్నారు. హస్తి మసికాంతర వ్యత్యాసం అంటారు. ఆ వాస్తవానికి ఫిక్షన్కి లేకపోతే కల్పనకి అంత ఏవేగా వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఫైనల్గా ఇట్ ఈస్ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్ అమ్మ. ఓకే, త్రోట్ ఓకే. మనకి ఇవి అభ్యంతరకరమైన అంశాలు ఏమిటంటే ఇంతవరకు చెప్పడం తప్ప, ఓవరాల్ సినిమా మాత్రం పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నిజంగా రొటీన్ స్టోరీ. ఇది దాన్ని ఎంగేజింగ్గానే తీసుకెళ్ళాడు. ఎక్కడ బోర్ అయితే ఉండదు సినిమా చూస్తున్నంతసేపు, ఎంగేజింగ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం మనం రంధ్రాన్వేషణలాగా కాదు కానీ మరీ కురుకుడు పడని విధంగా, మింగుడు పడని విధంగా ఉంటున్న ఈ ఫైట్ సీక్వెన్స్లు అనేటువంటి 3/4 ఆఫ్ ద ఫిలిం ఫైట్ మాస్టర్స్ చేతిలోనే ఉంటుంది, యాక్షన్ డైరెక్షన్స్ చేతిలోనే ఉంటుంది సినిమా మొత్తం. కాబట్టి అది తగ్గాలి. శైలేష్ కొలను కొంచెం కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కాబట్టి ఈవెన్ ఇన్ ద ఫర్దర్ దీంట్లోనైనా యాక్షన్ పార్ట్లో మ్యాక్సిమం సాధ్యమైన మేరకు రియాలిటీ తీసుకోవాలనేటువంటిది ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సైంధవ్ మూవీకి సంబంధించిన మంచి రివ్యూ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, నమస్తే.